పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం మీది పరిశుద్ధాత్మను మీరు రాయించినందుకు వందనాలు. వాక్యం విత్తుచుండగా నన్ను మీ ఆత్మను అభిషేకించండి, బలమతో నింపండి. వచ్చిన అందరితో మాట్లాడి సహాయం చేయమని యేసు నామమున నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారని, వారు ఎప్పుడైతే దేవుడి బలం పొందుకుంటారో వారు ఎగురుతారని, పరిగెడతారని, నడుస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన చాలా బలమైంది. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆత్మ బలం పొందుకుంటుంది. ఎప్పుడైతే ఆత్మ మనం బలం పొందుకుంటామో మన స్థితి మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. నీరసంగా రావచ్చు, బలం పొందుకోగానే ఎగురుతాము, పరిగెడతాము, నడుస్తామని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలన గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకని ఉపవాస ప్రార్థన మనం చేసిన పని ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చి హృదయాన్ని శుద్ధీకరణ చేసుకుని, ఆయన మాట విని హృదయాన్ని సరి చేసుకుని మనం ప్రార్థన చేసినట్లయితే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మోయానీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేది. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం మీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము, వారు అశ్వతమారు అని ఎనికేదులు ఉన్నారని యెహోషాపాతు నాకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని యూద ఎంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. యూదులు రాజుల కాలంలో యెహోషాపాతు అనే రాజులు పరిపాలన చేస్తున్న కాలంలో అతని మీదకి హఠాత్తుగా 3 శత్రు సైనికులు వచ్చారు. ఎవరు వాళ్ళు? మోయాబీయులు, అమోనీయులు, మోయానీయులు. ఒకేసారి 3 గుంపులుగా కలిసి వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. మరి ఒకడితో కొట్టుకుంటారు. 3 ఒకడెలా జయిస్తాడు? ఆమేన్. హల్లెలూయా. అయితే వీళ్ళందరూ దేవుడు నమ్ముకున్న పిల్లలు కాబట్టి, యెహోషాపాతు దేవుడు ఎందుకు భయభక్తులైన రాజు కాబట్టి, ఎప్పుడైతే ఆ శత్రువులు వచ్చారని వార్త విన్నాడో చేసిన పని ఏంటంటే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకుని. హల్లెలూయా. ఇప్పుడు శత్రువులు వచ్చారు, వాళ్ళు జయించాలంటే ఏం చేయాలి? లోకపరంగా ఆయన ఆలోచించారనుకోండి, అయ్యో వాళ్ళు 3 సైనిక సమూహం వస్తున్నారు, మన దగ్గర ఎంత బలం ఉంది, ఎంత సైనికులు ఉన్నారు, ఏం చేయాలని ఆలోచించాలి. అలాగే ఆలోచించట్లేదు. ఎప్పుడైతే శత్రువులు వచ్చి తెలియగానే ఎవరి దగ్గరకు వచ్చాడంట? మనస్సు నిలుపుకుని యెహోవా యొద్ద విచారించుటకు దేవుడి దగ్గరకు వచ్చాడంట. హల్లెలూయా. మనస్సు నిలుపుకున్నాడు. ఇప్పుడు మనస్సు ఎవరి మీద పెట్టాడు? ఇప్పుడు దేవుడి మీద పెట్టి దేవుడి దగ్గర ఆ కార్యములు పొందుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో కూడా మనం అనుకుంటాము మనకి ఎవరో శత్రువు లేరని మనం అనుకుంటాము. నిజమే, శత్రువులు ఉండకపోవచ్చు. అయితే మన శత్రువు ఎవడంటే మనుషులు కాదు కానీ సాతాను గాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, వాడి పని ఏంటి? అటు ఇటు తిరుగుతా కుటుంబాలను నాశనం చేస్తూ, పాడు చేస్తూ వాడి పని. వాడికి ఎవరైతే హృదయంలో చోటిస్తారో వాడికి ఏం చేస్తాడంటే కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటాడు వాడి పని. హల్లెలూయా. అయితే మనం చేసిన పని ఏంటంటే, ఏ శత్రువు వచ్చినా మనస్సు ఎవరి మీద పెట్టాడు రాజుగారు? దేవుడి మీద పెట్టి
దేవుడి దగ్గర విచారించడానికి, దేవుడి దగ్గర కార్యం పొందుకోవడానికి దేవుడి దగ్గరికి వచ్చారంట. ఆమె హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. హల్లెలూయా. ఏది వచ్చిన ముందు మనం చేసిన పని ఏంటంటే వెంటనే దేవుడి దగ్గరికి వచ్చేది. దేవుడి దగ్గరికి వచ్చేది. ఉపవాస ప్రార్థన చాలా బలమైంది కాబట్టి ఏ శత్రువైనా ఓడిపోవాలంటే ఉపవాసం ఉండి మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. ఆమేన్ హల్లెలూయా. మనస్సు నిలుపుకుని యూద ఎంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? యూద ఎంతటి ఏం చేయాలంట? ఉపవాసం చాటించాలని ప్రకటించాడంట. మొత్తం అందరూ ఉపవాసం ఉండాలి, అందరూ ఉపవాసం ఉండాలి. ఎందుకని? శత్రువులు వస్తున్నారు, వారికి మనం దొరకమనుకోండి, పిల్లలను చూడరు, ఆడవాళ్ళని చూడరు, ఎవరిని చూడరు, అందరినీ కూడా ఏం చేస్తారంటే వారిని నాశనం చేసి చంపుతారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఉపవాసం ఉండాలని ప్రకటించాడంటమ్మా. హల్లెలూయా. దేని పిల్లలారా, ఎప్పుడైతే రాజుగారు ప్రకటించారో చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 11వ వచనం, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. హల్లెలూయా. ఎప్పుడైతే రాజుగారు ప్రకటన చేశాడో చూడండి, అందరూనంట యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. నేను పిల్లలారా, ఒక్కొక్కసారి మన కుటుంబస్తులు అందరూ ఉపవాసం ఉండాలి ఆ పరిస్థితిని బట్టి. ఎందుకని? డాక్టర్ గారు చేయుతారు, పరిస్థితులు మారిపోతుంటే మనకి సహాయం ఎక్కడి నుంచి రానప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అసాధ్యమైన దేవుడు మన దేవుడు కాబట్టి ఒక్కొక్కసారి కుటుంబం పరంగా, గ్రామం పరంగా, రాష్ట్ర పరంగా, దేశం పరంగా మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగారు ఎప్పుడైతే ప్రకటన చేశారో వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారంట. ఆల్రెడీ శత్రువుల చేతులనేమో ఆయుధాలు ఉన్నాయి, ఈయనేమో ఆయుధాలు పట్టుకుని రెడీ అవ్వడం అనలేదు. కానీ ఏమంటున్నాడు ఈయన? అందరూ ఉపవాసం ప్రకటన చేయండి, అందరూ ఉపవాసం ఉండండి అంటున్నాడు ఈయన. వాసంగా ఏం చేయాలి అమ్మా? మనకి పాకిస్తాన్ ఎప్పుడప్పుడు జరుగుతుంటే యుద్ధాలు, కొన్ని దేశాలు మనం చూస్తూ ఉంటాము. కొన్ని దేశాలు ఆడలు కూడా యుద్ధానికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా మనం యుద్ధానికి వెళ్ళకపోతే వాళ్ళు మనం చంపేస్తారు. ఆమేన్ హల్లెలూయా. అయితే ఈయనేం చేస్తాడంటే మీరు కూడా ఆయుధాలు పట్టుకోండి, మీరు కూడా ఏం చేయాలంటే యుద్ధం చేయాలని ఎవరిని అంటలేదు. మీరందరూ ఉపవాసం ఉండండి. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏం చేయాలి? అందరూ ఉపవాసం ఉండాలని ప్రకటించారండి. చూడండి, నాకు రాయబడిన మాట, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. హల్లెలూయా. దేవుని పిల్లలు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి వీరందరూ నిలబడి దేవుడికి ప్రార్థన చేస్తున్నారో, మన దేవుడు దేవుడు తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది, తనకు మొరపెట్టే వారందరికీ, నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు శిశువులు, పిల్లలు, భార్యలు, పెద్దలు అందరూ వచ్చి నిలబడ్డారు దేవుడి దగ్గర. అందరూ మనసు దేవుడి మీద పెట్టారు, దేవుడి వైపు చూస్తున్నారు. అయ్యా, 3 శత్రువులు వచ్చారయ్యా, వాళ్ళు జయించడం మా వల్ల కాదయ్యా, మీరు కార్యం చేయాలయ్యా, మీరు కార్యం చేయాలని ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. దేని పిల్లలారా, ఎంతమంది శత్రువులు వచ్చినా మనం చేసిన పని ఏంటంటే మన దేవుని బలం ముందు ఏ బలము పని చేయలేదు. హల్లెలూయా. మన దేవుడి శక్తి ముందు ఏ శక్తి పని చేయలేదు. హల్లెలూయా. మనుషుల బలం కానీ, మనుషుల శక్తి కానీ, దెయ్యాల బలం కానీ, దెయ్యాల శక్తి కానీ ఏది పనికిరాదండి. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి బలమైన దేవుడు అంటే మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి తిరిగి లేచిన జయశీలుడైన యేసయ్య. హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ శిశువులంట,
భార్యలంట, పిల్లలంట అందరూ నిలబడ్డారట. 14 రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20:14 చదవండి. చదువమ్మా, గట్టిగా చదువు తల్లి. సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా. ఆ సమాజంలో లేవీయుడు ఒకడు ఉన్నాడంట. అతని పేరు యహజీయేలు. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే వారి మీదకి ఏమొచ్చింది? ఒక ఆయన మీదకి యెహోవా ఆత్మ ఏమొచ్చిందమ్మా? ఆమేన్. హల్లెలూయా. అతని మీదకి రాగా అతనిలాగా ప్రకటించాను. 15వ వచనం, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. అక్కడ దేవుడు ఆత్మరాగానే దేవుడు ఏం పలుకుతున్నాడు? అక్కడ మీరు భయపడవద్దు, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే మనస్సు నిలుపుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఉపవాసన ప్రార్థన చేస్తామో, ఆయన వైపు చూస్తామో, ఆ మంచి దేవుడు చేసే పని ఏంటంటే, చూడండి, వర్షం వచ్చే ముందు వర్షం డైరెక్ట్గా వస్తుందా, మొప్పు వస్తుందా? అమ్మా, మొప్పు వచ్చిందంటే మన నమ్మకం ఏంటి? వచ్చేస్తుందండి, అంతేనా? ఎండగా ఉంది, ఎవరైనా వర్షం వస్తుంది అనుకుంటారా? అదే మొప్పు వచ్చిందే వస్తుందండి. అది అంత సత్యమో మన దేవుడు కూడా చేసే పని ఏంటంటే, ముందు కార్యం చేసే ముందు ఆయన మనల్ని బలపరుస్తాడు. భయపడద్దు, మీరు చడివద్దు. యుద్ధం ఎవరు చేస్తారంటే దేవుడే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా చేస్తాడు యుద్ధం? అమ్మా, దేవుడు ఎలా చేస్తాడు? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందంటారా? ఆమేన్. హల్లెలూయా. ఆయన కార్యము చేసే దేవుడు కాబట్టి ఆయన కార్యాలు ఎలాగుంటాయంటే కంటికి కనపడవు, హృదయానికి గోచరం కాదు, చెవికి వినపడు. అంత రీతిగా ఊహించిన రీతి కంటే ఆయన కార్యములు చేసే దేవుడు. హల్లెలూయా. మనం చేసిన పని ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఆయన ఎలాగనే చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. మనకైతే ఒక దారి కనిపించదు. పరిస్థితులు బాగోలేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటాం. ఒక దారి కనిపించదు. అయితే అవన్నీ పక్కన పెట్టి దేవుడి దగ్గరకు వచ్చి ఆయనకి మనం ప్రార్థన చేస్తే ఆయనకి అద్భుతమైన బోల్డ్ కార్యాలు ఉన్నాయి, బోల్డ్ దారులు ఉన్నాయి. ఆయనకి లేవంటారా? ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు భయపడద్దు, మీరు ధైర్యం ఉండండి, జడియద్దు. మీరు వ్యాపారం చూస్తే భయపడద్దు, జడికొద్దు. కార్యం ఇప్పుడు ఎవరు చేస్తారో తెలిసిద్దాము, దేవుడే చేస్తాడు. హల్లెలూయా. అలాగే చెప్పగానే ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే, చూడండి అక్కడ 20 వచ్చిన చదువు తల్లి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతలని చెప్పాను. హల్లెలూయా. నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడిని నమ్మాలి. ఉపవాసం ఉండి వచ్చాం. మనం వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. అయితే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు,
నన్ను దీవిస్తాడు, నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబంలో కార్యం చేస్తాడు అని నువ్వు దేవుడిని నమ్మి ప్రార్థన చేయాలి. నమ్మి ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? నమ్మి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మకం లేకపోతే అమ్మా, ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. నైట్ ఉపవాసం ఉండి గదిలోకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేస్తుందంట. ఎందుకోసమంటే తన ఇంటి ముందు కొంచెం ఎదర కొండ ఉందంట. గాలికి ఆ కొండ మీద దుమ్మంతా వచ్చి వాకట్లో పడుతుందంట. ఇప్పుడు రోజు పొద్దుట లేచి తుడుచుకుని ఇద్దరికి చాలా భారం కష్టమైపోతున్నాడు, లాగేస్తున్నాడు, కాళ్ళు లాగేస్తున్నాడంట. అప్పుడు ప్రార్థనకి వెళ్తే దేవుడు మాట్లాడాడంట, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోతుందని చెప్పి ఆ ప్రసంగం విన్నదంట ఆవిడ. ఇంకేముంది, మా ఇంటి ముందు కొండ ఉంది కదా, నాకు విశ్వాసం ఉంది దేవుడు ఉంటేనని నేను ప్రార్థన చేస్తున్నాను, నమ్ముతున్నాను ప్రభుని. గదిలోకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేసిందంట. తెల్లారి గట్లు వచ్చి తొలి కానీ ఎక్కడ కొండ అక్కడే ఉందంట. ఈవిడ అంటుందంట, రాత్రి ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు అనుకున్నాను ఈ కొండ పోతుంది ఏంటి, నా చిన్నప్పటి నుంచి ఉంది అనుకుందంట. హల్లెలూయా. రాత్రి ప్రార్థన గదిలోకి వెళ్ళగానే అనుకున్నదంట, ఏమని? నా చిన్నప్పటి నుంచి ఉంది కొండ, ఎలా పోతుంది అనుకుని వెళ్ళిందంట. అంటే ప్రార్థన చేస్తుందే ఉంది కానీ పెదలతోటి ఆవిడ లోపడేం లేదు, నమ్మకం లేదు. అలాగే చాలామంది కూడా ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు పెదాలతోటి, మొత్తం ఏది గుర్తొస్తే అన్నీ చేస్తారు, లోపడేముండదు, నమ్మకం ఉండదు, లోపడేముండదు, విశ్వాసం ఉండదు. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. నువ్వు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంటే, దేవుడిని నమ్మి నా దేవుడికి అసాధ్యమైనది లేదు, నా దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు అని నువ్వు నమ్మి ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. అంతే. అక్కడ యోసేపు ఏమన్నాడు? మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. హల్లెలూయా. నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే నీ పట్ల అయినా ఒక స్థిరమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? స్థిరమైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే సంఘటన మరొక దేశంలో జరిగింది. సేమ్ ఆవిడ దగ్గర కూడా వాళ్ళ ఇంటి దగ్గర కొండ ఉందంట. వాళ్ళు ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలనుకోండి, ఆ కొండ చుట్టూ తిప్పుకుంటే వెళ్ళాలంట. ఊరు పక్కనే ఉంది, అక్కడికి వెళ్ళాలంటే కొండ దాటుకుని వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పడుతుందంట. ఆవిడే ప్రార్థన ఏంటి? నైనా నీకు అసాధ్యమైంది లేదు, మేము నమ్ముతున్నాం ప్రభా, ఈ కొండ మొత్తానికి నైనా మీరు తొలగించండి అయ్యా, మీరు తొలగిస్తారయ్యా. నైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కొండ దాటుకుని వెళ్ళాలి ప్రభా, ఈ కొండ లేకపోతే కనుక చాలా దగ్గరే అవుతుంది మా ప్రయాణం అయ్యా అని ప్రార్థన చేశారంట. ఆమె హల్లెలూయా. దేవుడు వాళ్ళని నమ్మి ప్రార్థన చేశారేమో. ఆ పక్క ఊర్లోనంట గవర్నమెంట్ వారు ఏదో మంచి ఒక భవనం కడదామని, ప్రభుత్వం సంబంధించిన భవనం కడదామని అనుకున్నారంట. స్థలం చూసారంట, స్థలం బాగుందంట. అయితే స్థలం పల్లగా ఉందంట. ఎలా ఉందమ్మా? చాలా పల్ల, చాలా గొయ్యిగా ఉందంట. మరి గొయ్యి పొడ్చాలంటే ఏం చేయాలి? మట్టి కావాలి, ఎక్కడన్నా కొండ కావాలి కదా. వాళ్ళు ఏం చేశారంట, అక్కడి నుంచి ఎక్కడున్న కొండని ఎత్తుకుంటే ఈ పక్క ఊర్లో ఉందండి కొండ. ఇప్పుడు ప్రార్థన చేశారు కదా ఈ కుటుంబస్తులు, అక్కడ ఉందండి కొండ. మరి గవర్నమెంట్ తెలుసుకుంటే ఎంత పని. ఓకే, ఇది నచ్చింది మనకి, ఇది కొండ కనుక మనం తీసుకెళ్తే మొత్తం మన పల్లం అంతా ఎత్తు అయిపోతుంది, కట్టుకోవచ్చు అని ఏం చేశారంట, దాన్ని ఓకే చేశారంట. హల్లెలూయా. ఒక్క వారం రోజుల్లో అక్కడ కొండ లేకుండా చేసి పడేశారంట. హల్లెలూయా. ఆవిడ ఆ కుటుంబస్తులు ఎలా ప్రార్థన చేశారు? నమ్మి ప్రార్థన చేశారు. దేవుడు అద్భుత రీతిగా ప్రభుత్వం వారికి ఆ కొండని చూపించాడు. హల్లెలూయా. అంటే నువ్వు నమ్మే దేవుడు ఎవరంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. నువ్వు నమ్మే దేవుడు ఎవరంటే ఆయన సృష్టిని కలుగునుగా కంటే కలిగించిన దేవుడైనా. నువ్వు నమ్మే దేవుడు ఎవరంటే నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఉపవాసం మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి వచ్చి మనసంతా దేవుడి మీదే పెట్టి విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు, గొప్ప దేవుడు, నీ సమస్య ఎటువంటిదైనా సరే, నీ బాధ ఎటువంటిదైనా సరే,
నీ కష్టం ఎటువంటిదైనా సరే ఆయనకు అసాధ్యమైనది లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా కార్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు నమ్ముకున్నారు. దేవుడు ఎలా చేశాడు కార్యము అని మనం చూసినట్లయితే చూడండి 23వ వచనం, 22వ వచనం కానీ చదువు తల్లి. వారు పాడుటను ఆ. స్తుతించుటకును ఆ. మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెరాయు మన్యవాసుల మీదను మాటుగాడును పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను మోయాబీయులను సేయీరు మన్యానివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలెనని పొంచి నుండి వారి మీద పడిరి. వారు సేయీరు కాపస్తులను పడగొట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలు పెట్టిరి. హల్లెలూయా. ఎలా జరుగుతుంది కార్యం అమ్మా? వీళ్ళు అనుకోండి యుద్ధం చెయ్యాలి, ఒకడు చస్తాడు, ఒకడు బతుకుతూ ఉంటాడు. దేవుడు వీళ్ళ పనికి ఏమైనా దేవుడే కార్యం చేస్తానని చెప్పాడు కాబట్టి ఆ యుద్ధంలో వాళ్ళే ఒకడు పొడుచుకుని చనిపోతున్నారంట, ఒకళ్ళు పొడుచుకుంటున్నారంట. అమ్మ ఇదేంటిది? వాళ్ళ దేశం నుంచి ఇక్కడికి వచ్చి యుద్ధం చేయడానికి వచ్చారు, బాగానే ఉన్నారు. అరే ఎలాగైనా సరే మన ముగ్గురు ఏకమయ్యాం కాబట్టి ఈ దేశాన్ని నాశించేద్దాం, ప్రజలు చంపేద్దాం, ఇక్కడ అంతా దోచుకుందామని వచ్చారు కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏళ్ళ మీద యుద్ధం రాకోకుండా వాళ్ళు పొడుచుకుంటున్నారేంటి అమ్మా? హల్లెలూయా. కొంతమంది మన కుటుంబంలో మనం చూస్తామనుకోండి, వాళ్ళ కాళ్ళు కొట్టేసుకుంటారు, వాళ్ళ కాళ్ళని తిట్టేసుకుంటారు కదమ్మ. కొన్ని ఇంట్లో చూస్తామనుకోండి రోజు గొడవలే. ఎవర్రా కొట్టుకుంటుంది? అన్నదమ్ములు. ఎవర్రా కొట్టుకుంటుంది? తండ్రి కొడుకులు. ఎవర్రా కొట్టుకుంటుంది? ఇంకెవరు? అక్క చెల్లెళ్ళు. ఎవర్రా తిట్టుకుంటుంది? తమ్ముడు అక్కను. కుటుంబస్తులే వాళ్ళే తిట్టుకుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా చూసారు అటువంటి వాళ్ళని? అమ్మా అక్కడక్కడ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎందుకు తిట్టుకుంటారు, కొట్టుకుంటున్నారు? ఒక ఇంటి వాళ్ళే కదా. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, అక్కడ ఒకళ్ళు మనస్సు మారినాయి అక్కడ. అంటే దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువు మనసు మార్చేశాడు. అంటే వాళ్ళే పొడి చేసుకొని చచ్చిపోతున్నారంట. ఆమె హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన? మన దేవుడు ఎవరంటే ఆ మనస్సును మార్చే దేవుడు. ఎవరమ్మా? మనస్సును మార్చే దేవుడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైనా కొట్టాలన్నా తిట్టాలన్నా ఏదైనా చేయాలంటే ఆ మనసులో ఉంటేనే చేయగలుగుతాడు. ఆ మనసులో లేకపోతే హల్లెలూయా. అంతే. మన ప్రార్థన ఏంటంటే మనం ఎందుకు ఎక్కువ ప్రార్థన చేయాలంటే ఆ శత్రు పని ఏంటి? మనుషుల్లో దూరి ఎవరిని రెచ్చగొట్టేసి అక్కడ ఏదైనా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పని ఆడిది. మన పని ఏంటంటే అయినా మాకు కాపుదల దయచేయండి నైనా, మా ఇంటి చుట్టూ మీ రక్తాన్ని ప్రోత్సహించండి నైనా, మీ దేవతను కాపులా ఉంచండి. ఏ శత్రువు మా ఇంటి మీద కానీ మా మీద కానీ మా మందిరం మీద కానీ రాకుండా ఆ సాతాన్ని బంధించండి అయ్యా అని మనం ఏం చేయాలి? మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేయలేదనుకోండి శత్రువు ఈజీగా వస్తాడు. హల్లెలూయా. ఆడిష్టం. మనం ఎప్పుడైతే ప్రార్థన అనుతామో, మనం ఎప్పుడైతే దేవుడు చెప్పించేమో ఆడొచ్చి అక్కడ పరిగెత్తిని. ఎందుకని? వాడు చూస్తూ ఉంటాడు. బైబిల్లో చోట రాయబడింది, ఒక ఇల్లుని పట్టుకున్నాడు అంటాడు, లాస్ట్కి వెళ్ళగొట్టేసారు. అది వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఎవరికైనా పెట్టాలి కదా, దేవుడు ఉండాలి కదా హృదయంలోను. దేవుడు పెట్టుకోకుండా మళ్ళీ అలాగే చూస్తాడంట. ఈసారి అది ఏం చేసిందంటే, దెయ్యం నా పాత ఇల్లు ఉంది కదా ఎలాగుందో చూద్దామని వచ్చిందంటమ్మా. చూస్తేనంట ఇల్లు చక్కగా ఉందో అమర్చుందంట, చాలా నీట్గా ఉందంట. కానీ లోపల ఎవరు లేరు. అమ్మా ఎంత కొత్త ఇల్లు అయినా సరే ఒక 4 రోజులు మనం వదిలి ఏదైనా ఊరిలో వచ్చామనుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఎక్కడ దుమ్ము అక్కడే ఉంటుంది. మొత్తం చీడ పురుగులు, ఆ పురుగులు, ఈ పురుగులు మొత్తం అన్నీ అక్కడే ఉంటాయి. అవునే కదా? మనం కొత్త ఇల్లే కదా. ఎవరొకళ్ళు ఉండాలి ఇంట్లో. ఎవరొకరు మిసులుతూ ఉంటే ఆ విషపూరితమైన పురుగులు కానీ పాములు కానీ వచ్చే అవకాశం లేదు. అవునే కదమ్మా? వాటికి జ్ఞానం ఉంది లేదా? వాటికి తెలివి ఉంది లేదా?
అయ్యో మనం వెళ్తున్నాడు ఇంటికి ఎవరన్నా మరి చోటు చంపేస్తాడో మరి అయ్యేం చేస్తాయి, ఉన్నారా లేదో చూసి మరి వస్తాడు. అవునంటారు కాదంటారా? ఎవరు మెసలు సైలెంట్గా ఉంది, వచ్చి పడుకుంటాయి పక్కనే. హల్లెలూయా. ఎవరో ఆడొచ్చి అమ్మ అంతేనమ్మా, ఒకరోజు రత్నకుమార్ గారు చెప్పాడు కదమ్మా, పొడపామా ఏం పామమ్మ అది, పెద్దదొక పొడపాము. వాళ్ళు పాత ఇంట్లో ఉన్నప్పుడు గుమ్మం గారు పడుకుంటే అది కూడా పక్కనే పడుకుందంట కదమ్మా. ఎలా చూస్తారమ్మా అమ్మా? అది హల్లెలూయా. హల్లెలూయా. అది వచ్చి అంత సైలెంట్గా ఉంటాయి. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. అయితే మన ప్రార్థన ఏంటంటే, ప్రార్థన ఎందుకు చేయాలంటే వాడు రాకుండా మనం ఏం చేయాలి? ప్రార్థనే మనకి బలం. హల్లెలూయా. ఇంటి చుట్టూ ఉన్న గోడ ఉందనుకోండి, ఆ ఇంటికి ఎంత బలమో అలాగే మన ప్రార్థన ఉందనుకోండి మనకి అంత బలంగా ఉంటాం మనం. హల్లెలూయా. అంతే మనం చేస్తున్న పని ఏంటంటే, ఎంతమంది శత్రువు వాడి పని వాడు చేస్తాడు. మన పని ఏంటంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఎంతమందిని శత్రువు పంపిన సాతనగాడు ఓడిపోతారు, అందరూ ఓడిపోతారు. ఎందుకని? నీ దేవుడు బలం ముందు, నీ దేవుడి శక్తి ముందు సాతాను ఎందుకు పనికిరాడండి. ఆమేన్. హల్లెలూయా. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన నువ్వు వచ్చావు, ఏమో రోగం అనే శత్రువు నిన్ను బాధ పెడుతున్నాడేమో, అప్పులనే శత్రువు నిన్ను బాధ పెడుతున్నాడేమో, ఒకవేళ బాధలు, ఒకవేళ కష్టాలు అనే శత్రువు నిన్ను ఏడిపిస్తున్నాడేమో. ఎంతమంది శత్రువులు ఉన్నా అయ్యో ఇంకా నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నాకు మంచి జీవితం అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, నువ్వు భయపడదు, నువ్వు జడియొద్దు. నువ్వు విశ్వాసంతో దేవుడి వైపు చూసి నువ్వు ప్రార్థన చేస్తే ఆ మంచి దేవుడు నిన్ను ఏ శత్రువుతో ఏడిపిస్తున్నాడో ఆ శత్రువు రాకుండా చేసే దేవుడు అయినా. హల్లెలూయా. ఆ శత్రువు లేకుండా చేసే దేవుడు అయినా. హల్లెలూయా. అంతేని మనం ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థనకి లొంగుతాడు. ఎవడాడు? సాధన తొందరగా లొంగాలంటే ఉపవాస ప్రార్థన. అందుకనే శిశువులు, పిల్లలు, భార్యలు అందరూ ఉపవాసం ఉన్నారంటమ్మా. దేని పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి మనస్సు ఆయన మీద పెట్టి నువ్వు ఆయన నమ్మి ఉపవాసంతో ప్రార్థన చెయ్యి, నీ పట్ల ఖచ్చితంగా కార్యమైన జరిగిస్తాడు. హల్లెలూయా. నయమాను వచ్చాడు, ప్రవక్త ఏమన్నాడు? నీ కుష్టి పోవాలంటే నీళ్ళు ములిగన్నాడు. ముందు ములగలేదు, తర్వాత ములిగాడు. 7 సార్లు ములిగలేకనే పసిపిల్లవాడిని దేహం వచ్చింది. ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? దేవుడికి అసాధ్యమైనది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనకి అవయవాలు పుట్టించే దేవుడు. ఆయన మనకి ఒకవేళ ఏమైనా పని చేయకపోతే పని చేసేటట్టు చేసే దేవుడు ఆయన. అయితే మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన నమ్మి పట్టుదల కలిగి ఉపవాసంతో ప్రార్థన చేయాలి. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. భయపడద్దు, చడియొద్దు. ఆయన వైపు చూసి పట్టుదల కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. త్వరలోనే నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు కార్యములు చేసే దేవుడు. మన దేవుడు అద్భుత కార్యములు చేసే దేవుడు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు అభిషేకించే దేవుడు. మన దేవుడు దీవించే దేవుడు. మన దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పరిశుద్ధ స్పష్టంగా నీతో మాట్లాడాడు. నువ్వు దేవుడి వైపు చూడు, ఆయన నమ్మి ప్రార్థించే, రేపే నువ్వు మంచి సాక్ష్యం చెప్తావు. అటువంటి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.